అమెరికా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఒకప్పుడు అవకాశాలకు స్వర్గధామంలా ఉండే ఆ దేశం ఇప్పుడు ఉద్యోగాలను కల్పించలేకపోతోంది. అప్పుల దెబ్బకు ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగించింది. దీంతో ఉద్యోగాలు రాని యువత ఆత్మహత్యల వరకు వెళ్తోంది. అమెరికన్ జాబ్ మార్కెట్లో అసలు ఏం జరుగుతోంది? అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న తెలుగు యువకుడు మానసిక ఒత్తిడితో మృతి చెందారు. హైదరాబాద్ దమ్మాయిగూడలోని శ్రీనివాస్ నగర్ కాలనీకి చెందిన సాయి ప్రదీప్ 2024లో అమెరికా వెళ్లారు. టెక్సాస్ లోని శాన్ ఆంటోనియాలో తన సోదరుడితో కలిసి ఉంటూ అండర్సన్ యూనివర్సిటీ ఆఫ్ బిజినెస్ నుంచి ఇటీవలే మాస్టర్స్ పూర్తి చేశారు. 4 నెలలుగా ఉద్యోగాన్వేషణ చేస్తున్నారు. జాబ్ రాకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో తన గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఇది మచ్చక్కు ఓ ఘటన. ఇలాంటివి అమెరికాలో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అమెరికా అప్పు $40 ట్రిలియన్ దాటేసింది. అంటే మన కరెన్సీలో 3,500 లక్షల కోట్లు. గత 5 నెలల్లోనే 95 లక్షల కోట్ల విలువైన రుణాలను అమెరికా ప్రభుత్వం తీసుకుందని ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కార్పొరేషన్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ వెల్లడించింది. ట్రెజరీ బాండ్ల రాబడులు దశాబ్దాల గరిష్ట స్థాయిలను తాకడంతో వడ్డీ భారం తడిసి మోపిడవుతోంది. ఏటా 83 లక్షల కోట్లు వడ్డీలకే వెళుతోంది. అయితే $40 ట్రిలియన్ అప్పు సంక్షోభం కాదని కొందరు ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఎకానమీ బలంగా ఉండటం, గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా డాలర్ హోదా కొనసాగుతూ ఉండటం వల్ల అమెరికాకు ఎక్కువ అప్పులు తీసుకునే సామర్థ్యం ఉందని చెబుతున్నారు. అయితే ఆర్థిక వ్యవస్థ మాత్రం వృద్ధి చెందాల్సినంత స్థాయిలో వృద్ధి చెందదు. అమెరికాలో ఈ రోజు యువతరానికి భవిష్యత్తు లేని పరిస్థితి, యువతరం తిరగబడతా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. దాంతోపాటుగా ఏంటంటే జీవితాలు అగమ్యగోచరంగా మారి గ్రాడ్యుయేషన్ చదువుకొని లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లాంటివి చదువుకొని ఉద్యోగాలు లేక చిన్న చిన్న పనులు చేసుకుంటా ఆ చేస్తున్న పనుల్లో చిన్న చిన్న పనుల్లో వచ్చినటువంటి ఆదాయం తమ విద్యార్థి లోన్లని స్టూడెంట్స్ చదువుకోవడానికి తీసుకున్న లోన్ని కూడా తీర్చడానికి సరిపోక తీవ్రమైనటువంటి సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న తరంగా ఈరోజు అమెరికా యువతరం ఉంది. గత అనేక సంవత్సరాలుగా వీళ్ళు తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్నారు. వీళ్ళలో చాలా మంది బయటికి వెళ్లి కుటుంబాలని ఎస్టాబ్లిష్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. పెళ్లిళ్ళు చేసుకోవటంలా తమకు వచ్చే కొద్దిపాటి ఆదాయంతో బయట బతకలేరు కాబట్టి ఇళ్లలో తల్లిదండ్రుల దగ్గరే ఉండిపోతున్నారు. ఇలా ఈ తరం మొత్తం ఒక అగమ్యగోచరమైన స్థితిలో మిగిలిపోయినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. ఈ నేపథ్యంలోనే అమెరికా యువజనుల ఆత్మహత్యలు, ఉద్యోగాలు లేక, స్టూడెంట్ లోన్స్ తీర్చలేక రకరకాల నిన్నటిదాకా అమెరికా వెళ్ళటం అంటే జీవితం మొత్తం బాగుపడటం, అమెరికా కళ మనకవ్వటం, అమెరికాతో పాటు మనం కూడా ఎదగటం, మన జీవితాలు చాలా బ్రహ్మాండంగా ఉండటం, మన జీవితమే కాకుండా అమెరికా పోయిన తర్వాత మన వాళ్ళ జీవితాలు కూడా భారతదేశంలో మనం మెరుగు చేయగలగటం, ఇన్ని అవకాశాలు ఉండేవి. ఈరోజు ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని కనపడుతున్నా. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందకపోతే ఉద్యోగాల కల్పన జరగదు. ఏ దెబ్బకు ఇప్పటికే చాలా రంగాల్లో ఉద్యోగాలు ఓడిపోతున్నాయి. ఏఐపై పెట్టుబడుల కోసం చాలా కంపెనీలు ఉద్యోగులపై ఖర్చులు తగ్గిస్తున్నాయి. ఈ ఏడాది జులైలో అమెరికాలో తగ్గిన ఉద్యోగాలు, జాబ్స్ కోల్పోయిన 23,000 మంది అని ఆ దేశ కార్మిక శాఖ ప్రకటించింది. అమెరికా జాబ్ మార్కెట్ ఈ ఏడాది మే, జూన్ నెలల్లో 1,03,000 ఉద్యోగాలను కోల్పోయింది. జులైలో దాదాపు 1,00,000 ఉద్యోగాలు కొత్తగా భర్తీ అవుతాయని నిపుణులు అంచనా వేశారు. అయితే అందుకు భిన్నంగా స్థానిక ప్రభుత్వ పాఠశాలలు, రెస్టారెంట్లు, బార్లు, రీటైలర్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులు ఉద్వాసనకు గురయ్యారు. అంటే చిన్న చిన్న ఉద్యోగాలు సైతం దొరకటం లేదన్నమాట. అమెరికాలో కుటుంబాలు సైతం జీవన వ్యయాలు పెరగటంతో సతమతమవుతున్నాయి. గతేడాది కాలంలో 7,20,000 మంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారు. అమెరికాలో ఈ ఏడాది జులై వరకు కంపెనీలు నెలకు 61,000 ఉద్యోగాలను మాత్రమే కల్పిస్తున్నాయి. 2002 తర్వాత ఆర్థిక మాంద్యం లేని కాలంలో ఇంతటి బలహీనమైన నియామకాలు జరగటం ఇదే మొదటిసారి. అంటే అమెరికాలో దాదాపు కోవిడ్ సమయంలోని పరిస్థితులు ఉన్నాయి. అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. కోర్టుల నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. వీసాలు రాకుండా సరికొత్త రూల్స్ తెస్తున్నారు. అమెరికాలో చదువుకున్న వారు అప్రెంటిస్షిప్ చేయాలన్నా భారీ ఫీజులు కట్టాలంటూ షరతులు విధిస్తున్నారు. ఉన్నవారికి వీసాలు పొడిగించాలన్నా ముందుకు రావటం లేదు.
అమెరికాకు చదువుకునేందుకు వెళ్లేవారు ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి. అమెరికా జాబ్ మార్కెట్ను అర్థం చేసుకోవాలి.